ఉదయపు మృదువైన వెలుగులో బోధి వృక్షం కింద బుద్ధుడు కూర్చున్నాడు. శిష్యులు నిశ్శబ్దంగా చుట్టూ కూర్చున్నారు. శిష్యులారా, లోభం ఎలా దుఃఖానికి దారితీస్తుందో వినండి. ఒక నది ఒడ్డున పండ్లతో నిండిన చెట్టు ఉండేది. ఆ చెట్టుపై తెలివైన కోతి ఆనందంగా జీవించేది. నదిలో నుంచి ఒక మొసలి బయటకు వచ్చింది. ఈ పండ్లు తీసుకో స్నేహితుడా. కాలం గడిచింది. కోతి మరియు మొసలి మధ్య స్నేహం బలపడింది. మొసలి ఇంట్లో తన భార్యకు పండ్లు ఇచ్చింది. మొసలి భార్య మనసులో లోభం పుట్టింది. నాకు ఆ కోతి గుండె కావాలి. స్నేహం మరియు లోభం మధ్య మొసలి తడబడింది. స్నేహిత, మా ఇంటికి రా, నా భార్య నిన్ను చూడాలని కోరుకుంటోంది. సరే స్నేహితుడా. కోతి మొసలి వెనుక కూర్చొని నది దాటుతోంది. స్నేహిత, నా భార్య నీ గుండె కావాలంటోంది. అలానా? కోతి భయపడలేదు, ఆలోచించింది. నువ్వు ముందే చెప్పాల్సింది. నా గుండెను నేను చెట్టుపై ఉంచి వచ్చాను. అయితే తిరిగి వెళ్దాం. మొసలి తిరిగి ఒడ్డుకు వచ్చింది. అదిగో అదే చెట్టు. కోతి ఒక్కసారిగా చెట్టుపైకి ఎగిరింది. ఎవరు గుండెను బయట ఉంచుతారు? లోభం నీ స్నేహాన్ని నాశనం చేసింది. నేను తప్పు చేశాను. స్నేహం చెదిరిపోయింది. లోభం మిగిలింది. శిష్యులారా, లోభం మనసులో ప్రవేశిస్తే బుద్ధి బయటకు వెళ్ళిపోతుంది. బుద్ధి రక్షణ, దయ సంపద. శిష్యుల మనసుల్లో బోధ నిలిచింది.